హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే చాలా రోజుల ఇంకా ట్రెండింగ్ రీల్ అయితే పెడుతున్నారు ఎడిట్ చేయమని. నేను ఇక్కడ ఈ వీడియో చూసి ఎడిట్ చేయడానికి ట్రై చేశాను. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇట్లయితే ఉండదు కదా మనకి వీడియో అనేది, ఇట్లయితే ఉంటుంది. ఇది ఎడిట్ చేసేదానికి నేను ట్రై చేశాను. ఎడిట్ అయితే బాగా వచ్చింది, సేమ్ టైప్ అయితే వచ్చినది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, జాయిన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు డెమో చూడండి. Original king, original Dan Raja rock and swing. DSP and Eldo. Lion. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను డైరెక్ట్ లైట్ మోషన్ యాప్ అయితే ఎడిట్ చేయను, కాస్త లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు సింపుల్గా మీరు డిస్క్రిప్షన్లో కింద కొన్ని యాప్ అయితే ఇచ్చింటాను, అది ఐపిక్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం ఫోటో కావాలో ఆ ఫోటో అయితే క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద అడ్జస్ట్ అయితే ఉంటుంది, ఇక్కడ లేయర్స్ మీద అడ్జస్ట్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రాప్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్రాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఏఐ ఎక్స్పాండ్ అని, దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కాస్త దీన్ని సైజ్ అయితే మీకు ఎంత కావాలంటే పెట్టుకోండి. నాకు కింద అయితే కావాలి, కింద కావాలనేది పైనది నేను ఇట్లా పెట్టుకుంటాను. ఇట్లా పెట్టుకుంటే పైన అనేది ఇక్కడ ఏం చేస్తాను మీరు జనరేట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త టైం అయితే అవుతుంది. టైం అయిన తర్వాత అయితే మన జనరేట్ అయితే ఆటోమేటిక్ అయిపోతుంది. ఇక్కడ చూసేసి ఇక్కడైతే మన జనరేట్ అయితే అయిపోయినది. ఇక్కడ నార్మల్ ఫోటో ఏదైతే ఉంటుంది, మళ్ళీ ఎక్స్పాండ్ ఫోటో అయితే ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత టిక్ అయితే ఉన్నది, టిక్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ అని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన అయితే సింబల్ చూపిస్తున్న డౌన్లోడ్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. సింపుల్గా డౌన్లోడ్ అయిపోయినది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ నేను ఫోటో రూమ్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసము బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తా అంటే మీరు ఏం చేస్తా అంటే సింపుల్గా వీమేక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీమేక్ యాప్ ఏంటంటే ఇక్కడ ఫుల్ క్లారిటీ అనేది ఫోటో హెచ్డి క్వాలిటీ వస్తుంది. రెమ్మిని అయితే ఉంటుంది, ఈ రెమ్మిని అయితే అంత బాగా రాదు, దీంట్లో బాగా వస్తుంది. ఈ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా కాస్త లోడ్ అయితే లేట్గా అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసినది మనకి క్లారిటీ అనేది, వీడియో ఫోటో క్వాలిటీ అనేది వచ్చేసినది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇది ఒరిజినల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఆఫ్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను సింపుల్గా కూడా సేవ్ అనేది ఉంటుంది, సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయినది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇది ఫోటో రూమ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ట్రీమ్ అనేది ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది ఉంటుంది చూడండి. ఇదైతే ఇట్లా యూజ్ చేసుకోండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో పెట్టినాను, దాన్ని చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఫోటో, మీకు ఏ ఫోటో కావాలన్నా సేమ్ ఫోటో అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. చూడండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయినది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఇది చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్లోడ్ సేవ్ టు గ్యాలరీ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా మీరు లైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది కదా, మనకి ప్రాజెక్ట్ ఇచ్చింటాను, ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కెమెరా అయితే ఆఫ్ చేసేయండి. కెమెరా ఉంటుంది చూడండి, కెమెరా ఉంటుంది కదా, కెమెరాస్ అన్ని 4 కెమెరా ఉంటుంది, 4 కెమెరాస్ కూడా ఆఫ్ చేసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది కదా, ఈ గ్రూప్ని కూడా ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మీరు ఈజీగా అయితే ఫోటో అనేది చేసుకోవచ్చు. ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ క్లిక్ చేసి మీకు ఈ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తా అంటే మీరు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫోటోని పెట్టుకొని కాస్త మిడిల్కి అయితే తీసుకొచ్చేయండి. మిడిల్కి అయితే తీసుకొచ్చండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రూప్ ఆన్ చేసి అంటే చూడండి బాగా ఫిట్ అయితే మీరు ఇచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫిట్ అయితే సూపర్గా అయిపోయినది, ఫిట్ అనేది అయిపోయినది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇంకోటి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చుంటాను. ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే సేమ్ దీన్ని ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఫిల్ స్టార్ క్లిక్ చేసి ఇక్కడ బీజీ రిమూవ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఇది చేసేయండి. ఇప్పుడు మీరేం చేస్తా అంటే ఈ ఫోటోని సేమ్ అట్లే చేసుకోండి. సేమ్ అంతే. జూమ్ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రిమూవ్ వెళ్ళి ఇక్కడ జూమ్లో వెళ్ళి కాస్త జూమ్ చేసుకోండి.
జూమ్ మీద చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా కరెక్ట్గా అయితే పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా అంటే ఇప్పుడు ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. కెమెరా ఆప్షన్ అన్ని ఆన్ చేసేయండి. కెమెరా ఆన్ చేసేయండి. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడ ఏం చేస్తా అంటే మీరు ఈ ఫోటో ఉండొచ్చు. ఈ ఫోటో అనేది ఇంకా కాస్త చిన్నగా చేసుకోండి. ఈ ఫోటో అనేది కాస్త చిన్నగా చేసుకోండి. చెప్తా, ఒక నిమిషం చెప్తాను. ఈ ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాస్త చిన్నగా అయితే తీసుకోండి. గ్రూప్స్ అయితే ఆఫ్ చేసేయండి. అన్ని ఈ 4 గ్రూప్స్ ఉంటుంది. 4 గ్రూప్స్ కూడా ఆఫ్ చేసేయండి. కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ ఫోటోని అయితే స్మాల్ చేసేయండి. చిన్నగా మళ్ళీ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా చిన్నగా చేసేయండి. దాన్ని కరెక్ట్గా అయితే పెట్టుకొని ఇట్లా మ్యాచ్ చేసుకోండి. అదైన తర్వాత ఇక్కడ ఇంకొకసారి చూస్తాము. గ్రూప్స్ అన్ని ఆన్ చేసి ఇప్పుడు కరెక్ట్గా అయితే వచ్చేసినది. ఇట్లా చేసుకోండి. మీకు ఏం నచ్చితే అట్లా చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే వీడియో అనేది ఇక్కడ ఇది ఉంటుంది చూడండి. సారీ, ఇంకొక చేయాలి. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఆఫ్ చేసి ఉంటాం. ఇక్కడ దీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా అయితే ఉంటుందేమో అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాండి, ఇక్కడ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.